డాక్టర్ గారు, ఈ డయాబెటిక్ పేషెంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే మాట బాగా రెగ్యులర్గా వింటుంటాం. అసలు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఏమైనా లక్షణాలు ఉంటాయా, ఎట్లా సార్ గుర్తించేది ఇది? ఇది చాలా మంది ఇప్పుడు మొన్న మన యూట్యూబ్లో మన ఛానల్లో కూడా ఒక ఆయన మెసేజ్ పెట్టారు. ఏంటి, ఫోర్ హెడ్ మీద నల్లగా అయిపోతుంది, చంకల్లో నల్లగా అవుతుంది, నెక్ బ్యాక్ అంతా నల్లగా అయిపోతుంది, షుగర్ నార్మల్ గానే ఉంది. సో ఇది ఇన్సులిన్ లో కూడా బయట కనిపిస్తుంటారు సార్. అవునండి, ఇక్కడ చాలా మందికి ఇక్కడ నలుపులాగా కనబడతా ఉంటుంది. ఎస్, ఒకటి స్కిన్ ట్యాన్ అవ్వడం వేరు, కానీ ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా ఇది అవుతున్నట్టు తెలుస్తుంది. బేసిక్ గా ఇన్సులిన్ అన్నది ఒక హార్మోన్, మన ఒంట్లో క్లోమ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్. ఈ హార్మోన్ ఉండడం వల్ల ఏమవుతుంది, రక్తంలో ఉన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో ఈ ఇన్సులిన్ ఉండడం వల్ల అది సెల్స్ లోపలికి వెళ్ళి సెల్స్ అన్నది ఆ గ్లూకోజ్ ని ఎనర్జీ లాగా వాడుకొని పనిచేయడం మొదలు పెడతాయి. అయితే ఇన్సులిన్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఉంటుందో, అంటే ఇన్సులిన్ లేక కాదు, కావాల్సిన దానికన్నా ఎక్కువ క్లోమ గ్రంథి కష్టపడుతుంది, ఇన్సులిన్ ని ఫామ్ చేస్తుంది. కానీ అంత ఎక్కువ ఇన్సులిన్ ఉంటే తప్ప ఈ బ్లడ్ లో ఉండాల్సిన గ్లూకోజ్ కాస్త సెల్స్ లోకి వెళ్ళట్లేదు. అంటే ఇన్సులిన్ పని చేయాల్సిన దగ్గర పని చేయట్లేదు సరిగ్గా అని దాని అర్థం. సో ఇట్లున్నప్పుడు ఏమవుతుంది, ఇది పోను పోను ప్రీ డయాబెటీస్ లాగా ఉండి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు శరీరం తట్టుకుంటుంది, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతా పోతుంది. ఒక లెవెల్ తర్వాత ఇంకా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు క్లోమ గ్రంథి. అట్లాంటప్పుడు వీళ్ళకి హైపర్ గ్లైసిమియా లేదా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం అనేది అబ్జర్వ్ చేస్తాం. సో ఇప్పుడు చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రీ డయాబెటిక్ స్టేట్ అంటాం కదా, అది అంటే ఒక రోజులో డెవలప్ అయ్యేది కాదు. సో ఒక బ్యాక్గ్రౌండ్లో 7 నుంచి 8 సంవత్సరాల వరకు క్లోమగ్రంథి మీద ఎఫెక్ట్ వచ్చి అది ఒక రోజు మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలోనే హార్మోన్ ఇంబ్యాలెన్స్లు ఉండడం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఎవరైనా 45 పైన ఉన్నారు, ఊబకాయం ఉంది, ప్రీ డయాబెటిక్ స్టేట్లో ఉన్నారు, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటున్నాయి, వీళ్ళందరూ కూడా మెటబాలిక్ సిండ్రోమ్కి పార్ట్ అన్నది ఒకసారి చూసుకోవాలి, చెక్ చేసుకుంటే బెటర్. అండ్ ప్రీ డయాబెటిక్ A1C చేస్తాం కదా, HbA1c చేస్తాం కదా, అది చూసుకొని ఒకవేళ ప్రీ డయాబెటిక్ స్టేట్లో లేకపోతే ఏం కాదు. కానీ సెంట్రల్ ఒబేసిటీ ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళందరిలో కూడా సెంట్రల్ ఒబేసిటీ, సో వీళ్ళందరిలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు షుగర్లు మాత్రమే చేయించేవాళ్ళం కదా, ఇప్పుడు నార్మల్గా ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ కూడా చెక్ చేస్తున్నాం. సో అవి కూడా ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఉంటున్నాయి. వీళ్ళు ఏం కేర్ తీసుకోవాలి సార్? ఇప్పుడు ఇంకా ఒకసారి ఊబకాయం ఉంది, ఒబేసిటీ ఉంది, వీళ్ళు బరువు తగ్గడానికి ట్రై చేయాలి, కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాలి. రెండోది విటమిన్స్ తక్కువ అవడం వల్ల కూడా మెటబాలిజం తగ్గి బరువు పెరుగుతున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. సో ఇప్పుడు నా అబ్జర్వేషన్ లాస్ట్ 20 years లో చూసుకున్నట్టయితే, ఈ ప్రీ డయాబెటిక్ స్టేట్ డయాబెటీస్ వచ్చి వీళ్ళలో విటమిన్స్ ఎప్పుడైతే కరెక్ట్ చేయట్లేదో వీళ్ళల్లోనే పోను పోను థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం చూస్తున్నాం. అంటే ఇదంతా ఒక ఎండోక్రైన్ ప్యాకేజ్ లాగా అయిపోతుంది. సో అదే థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉండి విటమిన్స్ కరెక్ట్ చేసుకోలేదు, ఇంకా మెటబాలిజం తగ్గిపోయింది, వీళ్ళలో పోను పోను షుగర్ డెవలప్ అవ్వడం చూస్తున్నాం. సో ఈ అన్ని బాడీ ఎంటైర్ ప్రాసెసెస్ అన్నీ కూడా దే ఆర్ ఇంటర్లింక్ కాబట్టి ఎక్కడ మనం సెట్ చేయగలిగితే అక్కడ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఆడవాళ్ళలో PCOS అని అంటాం కదా, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని, ఓవేరియన్ డిసీజ్ అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరిలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. సో ఒకదానికొకటి లింక్ అయి ఉంటున్నాయి. సో వీటిని ఒక సెట్ చేస్తే వేరేవన్నీ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. థ్యాంక్ యూ అండి.